శ్రీమాత్రే నమః. ఈరోజు 26వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 25వ శ్లోకాన్ని చెప్పుకుందాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. 26వ శ్లోకం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. తత్రా పశ్యత్ అంటే అక్కడ చూసి, అక్కడ అంటే ఇక్కడ రెండు సైన్యాల మధ్యలో రథమును నిలబెట్టాడు కదా శ్రీకృష్ణుడు. అక్కడ ఉన్న వారందరినీ చూసి అని. స్థిత నిలిచి ఉన్న పార్థ అర్జునుడు, పితృనథ తండ్రులు, పితామహాన్ తాతలు, తండ్రులకి తండ్రులు అన్నమాట, ఆచార్యాన్ గురువులు, మాతులాన్ మేనమామలు, భ్రాతృన్ సోదరులు, పుత్రాన్ పుత్రులు, పౌత్రాన్ అంటే పుత్రుల యొక్క కుమారులు మనుమలు, సఖీంస్తత ఇంకా మిత్రులు అనేసి. అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను ఇంకా మిత్రులను చూసెను. ఎవరు? అర్జునుడు. శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. 27వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.